ప్రభువు తత్వమే తమ తత్వముగా స్వీకరించి ప్రభువు ప్రేమలో జీవించి ఆయన మార్గాన్ని అనుసరించి ఆచరించి తరించి పునీతులైన వేదసాక్షులు ఎందరో ఉన్నారు. వారిలో అత్యంత ప్రాచుర్యాన్ని పొందిన పునీతులలో అగ్రగామి పునీత అంతోనివారు. తప్పిపోయిన వ్యక్తులను వస్తువులను తిరిగి అనుగ్రహించే మహిమ కలిగిన పునీత అంతోని వారిని శరణు వేడితే చాలు అన్ని మతాల భక్తుల విన్నపాలను ప్రభువుకు విన్నవించి ప్రసాదించే దివ్యమూర్తి పునీత అంతోనివారు. అందుకే ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనేక ప్రాంతాలలో పునీత అంతోని వారి పుణ్యక్షేత్రాలు వెలిశాయి, అద్భుతాలను చవిచూస్తున్నాయి. హైదరాబాదులో పునీత అంతోని వారి పుణ్యక్షేత్రమంటే గుర్తొచ్చేది మెట్టుగూడలో వెలసిన పునీత అంతోని వారి పుణ్యక్షేత్రమే. అలాంటి వారి చరిత్రను, జీవిత విశేషాలను, వారి తత్వాన్ని, అద్భుతాలతో పాటు అనేక మంది భక్తుల సాక్ష్యాలను, అనుభూతులను మీ ముందుకు తెచ్చే ప్రయత్నమే పునీత అంతోని గారి పుణ్యక్షేత్ర అద్భుతాలు. ఈ కార్యక్రమం అనేక మంది విశ్వాసులకు ప్రయోజనకరంగా ఉంటుందని, అద్భుతాల అంతోని వారిని ధ్యానిస్తే ప్రభువు ద్వారా భక్తులు కోరిన కోరికలు తీరుతాయని, స్వస్థతలు అనుగ్రహించబడతాయనే ఉద్దేశంతో దివ్యవాణి టీవీలో ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడు సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, అంతోని వారి భక్తులారా, మనకి పెద్ద ఆశ దేవుడు ఇస్తూ ఉన్నాడు. నువ్వు ఎంతగా నలగగొట్టబడినా అది శాశ్వతము కాదు. మరలా తిరిగి నూతన జీవాన్ని, నూతన ఉజ్జీవాన్ని ఆయన పునరుత్థాన దీవెనలుగా మనందరికీ కూడా ప్రసాదిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చాలా మంది ఎన్నో వేదనలతో, బాధలతో, ఆశలతో, కోరికలతో మీ గురించి కావచ్చు, మీ కుటుంబంలో ఉన్న వారందరి కోసం కావచ్చు ప్రార్థన చేసుకోవడానికి వచ్చి ఉండవచ్చు. మరి ఈరోజు మీకు అందరికీ కూడా యేసు ప్రభు చెప్తున్నటువంటి సందేశము ఒకటే. మీరు బాధలు పడుతూ ఉండవచ్చు, కానీ శాశ్వతము కాదు. మీరు అవమానాలు పడుతూ ఉండవచ్చు, శాశ్వతము కాదు. మిమ్మల్ని చావుకి, పాపానికి లోసుకొని పోతున్నటువంటి పరిస్థితులలో మీరు చిక్కుకొని ఉండవచ్చు, కానీ అది శాశ్వతము కాదు. దేవునికి దూరముగా మారుచు ఉన్నటువంటి ఏ క్షణమైనా సరే శాశ్వతముగా ఉండదు. ఆయన నీకు నిత్య జీవాన్ని ఇచ్చుటకు వచ్చి ఉన్నాడు. దొంగవాడు దొంగిలించుటకు వచ్చును, కానీ దేవుడు నీకు జీవాన్ని, దాన్ని సమృద్ధిగా కూడా ఇవ్వడానికి ఆయన వచ్చి ఉన్నాడు. చీకటిలో ఉన్నటువంటి జనులకు వెలుగును ఇచ్చుటకు వచ్చి ఉన్నాడు. బంధించబడినటువంటి వారికి విడుదల కలిగించుటకు వచ్చి ఉన్నాడు. కారాగారములో మ్రక్కుచున్నటువంటి వారికి స్వేచ్ఛను ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు. అంధత్వములో ఉన్న వారికి చూపును ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు. మార్గము తెలియనటువంటి వారికి మార్గాన్ని ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మన యేసయ్య నీ జీవితంలో చేయలేనిది ఏదైనా ఉన్నదా? యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, 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 నా యేసయ్యా,
హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మనకు తెలిసిన విధముగా యోబు నీతిమంతుడు, భక్తిపరుడు, దేవుని యందు విశ్వాసము నమ్మిక కలిగి ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసే తత్వం కలిగినటువంటి ఆ యొక్క యోబు. మరి అలాంటి యోబుకి ఎన్నో శోధనలు, వేదనలు మరి తోడై ఉన్నవి. అందుకు కారణం ఏమిటి? అని ఒకసారి మనం ప్రశ్నించుకున్నట్లయితే మనము అర్థం చేసుకోవలసిన అంశము సైతాను ఎక్కడైతే ప్రార్థన చేసేవారు ఉంటారో, ఎక్కడైతే నీతిమంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారో వారికి తోడుగా ఉంటాడు, వారికి దగ్గరలో ఉంటాడు. మరి దేవుని యొక్క దృష్టిలో ఈ యొక్క నీతిమంతుడుగా, భక్తిపరుడుగా జీవిస్తున్నటువంటి యోబుని గురించి ఆ తండ్రి దేవుడు ఎంతో గర్వపడుతూ ఉన్నాడు, ఎంతో మరి ఆనందిస్తూ ఉన్నాడు. అలాంటి దేవుని వద్దకు ఈ యొక్క సైతాను వెళ్ళి మరి ఒక సవాల్ని ఇస్తూ ఉన్నది. ఇదిగో ఓ దేవా, నీ యొక్క భక్తుడు అనేటువంటి ఈ యొక్క యోబు నీతిమంతుడు, గొప్ప విశ్వాసం గలవాడు, మరి నమ్మిక కలిగినటువంటి బంటుడు అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. మరి అతను నీ యందు విశ్వాస నమ్మకం కలిగి నిన్ను ప్రేమించడానికి, నిన్ను ఎల్లప్పుడూ కూడా ద్వేషించకుండా ఉండటానికి కారణం ఏమిటో నీకు తెలుసా? అతనికి కావలసిన అన్నీ కూడా నువ్వు సమర్పించి ఉన్నావు. అతనికి ఆస్తిపాస్తులు ఉన్నవి, పశు సంపదలు ఉన్నవి, సంతాన ప్రాప్తి ఉన్నది. మరి ఎందు నిమిత్తమని నిన్ను నిరాకరించాలి, ఎందు నిమిత్తమని నిన్ను ద్వేషించాలి అని మరి ఈ యొక్క సైతాను యోబు మరి తండ్రి దేవుని వద్దకు వెళ్ళి అంటూ ఉన్నది. ఇదిగో నీ యొక్క భక్తుడు నిజమైన భక్తుడు, నీతిమంతమైనటువంటి వ్యక్తి అని నీవు పరీక్షించాలంటే నాకు ఒక అవకాశం ఇవ్వము. ఆ అవకాశం ఏమిటంటే అతన్ని మొట్టమొదటిగా అతనుకున్న అన్నీ కూడా నేను తీసివేస్తాను. అప్పుడు అతని నిజ స్వరూపము నీకు కనిపిస్తున్నది. వెదరు అతను మరి ద్వేషరహితుడిగా ఉంటాడో, ద్వేషించేవాడుగా ఉంటాడో అప్పుడు నీకు అర్థమవుతూ ఉన్నది అని సైతాను శోధన మరి ఆ యొక్క యోబు వద్ద ఉండి మరి దేవుణ్ణే ప్రేరేపించి ఉన్నారు. అప్పుడు తండ్రి దేవుడు ఆ యొక్క సైతానికి ఒక అవకాశం ఇచ్చి ఉన్నాడు. ఇదిగో నువ్వు చెప్పిన ప్రకారముగా అతనికి మరి ఎలాంటి హాని కలగకుండా అతని యొక్క ఆస్తిపాస్తులు మాత్రమే తీసివేసి అతను నిందారితుడు కాదు నాకు మరి తెలిసే విధముగా చెయ్యము అని అన్నప్పుడు ఈ యొక్క సైతాను మరి అతని వెంటాడుతూ ఉన్నది. ఏ విధముగా వెంటాడి ఉన్నదంటే యోబు మరి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని సన్నిధిలో స్తుతించి ఆరాధిస్తున్నటువంటి సమయంలో తన యొక్క సేవకులు వచ్చి ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఇలా తెలియపరుస్తూ ఉన్నారు. అయ్యా, ఇదిగో నీ యొక్క పొలంలో ఉన్నటువంటి ఈ యొక్క పశు సంపదలన్నీ కూడా మరి మరణించడము జరిగి ఉన్నది, నీ యొక్క సంపదలన్నీ కూడా పోవడము జరిగి ఉన్నది, చివరికి నీ యొక్క కుమారులు కూడా మరణించడం జరిగి ఉన్నదయ్యా. నీలో ఇప్పుడు నీకంటూ ఏమీ లేవు, నీవు నీ భార్య తప్ప నీకంటూ ఏమీ లేవు అని ఆ యొక్క సేవకులు వచ్చి మరి యోబుకు తెలియపరిచినప్పుడు యోబు మొట్టమొదటిగా ఏం చేసి ఉన్నదో తెలుసా? యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనంలో యోబు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. దేవునికి సముఖంలో మోకరించి ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. నేను తల్లి గర్భము నుండి దిగంబరుడుగానే ఈ లోకానికి వచ్చి ఉన్నాను, దిగంబరుడుగానే ఈ లోకము నుండి వెడలిపోదును, దేవుని యొక్క నామానికి స్తుతి కలుగునుగాక అని ప్రార్థించి ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. సంతానాన్ని పోగొట్టుకొని, ఆస్తిపాస్తులను పోగొట్టుకొని మరి దేనికి కూడా నోచుకునేటువంటి జీవితాన్ని మరి స్వీకరించినటువంటి ఈ యొక్క యోబు దేవుని సన్నిధికి వచ్చి ఆ దేవుణ్ణి ద్వేషిస్తాడు అని సైతాను అనుకున్నది. కానీ మరి యొక్క యోబు మాత్రము దేవుని నిరాకరించలేదు, ద్వేషించలేదు. దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రభువా
నేను దిగంబరుడుగా ఈ లోకానికి వచ్చి ఉన్నానయ్యా, నా తల్లి గర్భము నుండి ఏమీ లేకుండా వచ్చి ఉన్నాను, నువ్వేమిచ్చి ఉన్నావు, నువ్వే తీసుకొని ఉన్నావయ్యా, నీ నామానికి స్తుతి కలుగును గాక అని దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఈ సైతాను కూడా మరి ఎంతో ఆశ్చర్యకాంతులై ఉన్నది. అదేవిధంగా దేవుడు ఎంతో స్తుతించి ఉన్నారు, దేవుడు ఎంతో గర్వపడి ఉన్నాడు. ఈ యొక్క భక్తుని చూసి, ఈ యొక్క నీతిమంతుని చూసి ఎంతో సంతోషించి ఉన్నాడు దేవుడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరము కూడా ధ్యానించుకోవలసిన అంశము, ఈరోజు నువ్వు కూడా ఈ యొక్క యోబు సన్నిధిలో ఉన్నావేమో, నీవు కూడా నీతివంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నావేమో, విశ్వాసపరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాము, దేవుని యందు నమ్మిక కలిగి జీవిస్తూ ఉన్నాము, చెడు క్రియలకు దూరముగా జీవిస్తూ ఉన్నామేమో. అయినప్పటికీ కూడా నీవు నీ జీవితంలో, కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో నీవు బాధలను అనుభవిస్తున్నావేమో, కష్టాలను అనుభవిస్తున్నావేమో, వేదనలను అనుభవిస్తున్నావేమో. ఆ సైతాను ద్వారా నీవు కూడా బాధలకు గురయ్యి ఉన్నావేమో. అలాంటి సమయంలో నువ్వు అనుకుంటున్నావా, ఈ యొక్క యోబు వలె నీవు దేవుని స్తుతించి ఆరాధిస్తున్నావా, లేక దేవుణ్ణి నిరాకరిస్తున్నావా, ద్వేషిస్తున్నావా అనేది ఒక్కసారి మనమందరం కూడా ప్రశ్నించుకోవాలి. పాటుబడుటకు ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అపమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రోంచి శిష్యులకిచ్చుచు మీరందరూ వీరిని తీసుకొని భోజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మా పాపములకు గాను శిలువ మీద కొట్టబడిన యేసుదేవా నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. పాపములకు గాను శిలువ మీద చిందబడిన యేసు రక్తమా నీకే ఆరాధన, నీకే
గెలచి మహిమతో లేచిన మగనీయుని విందుకు పరమును వీడి భువికి తెచ్చిన పరిశుద్ధుని విందుకు మరణము గెలచి మహిమతో లేచిన మగనీయుని విందుకు పరమును వీడి భువికి తెచ్చిన పరిశుద్ధుని విందుకు రండిరా రండి ఆరగించండి రండిరా రండి స్వీకరించండి రండిరా రండి ఆరగించండి రండిరా రండి స్వీకరించండి జీవం పొందండి మరణము గెలచి మహిమతో లేచిన మగనీయుని విందుకు పరమును వీడి భువికి తెచ్చిన పరిశుద్ధుని విందుకు. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వరం, పునరుత్థాన క్రీస్తు విందును భుజించి నీ కుటుంబము భక్తితో చేయు ప్రార్థనలు ఆలకింపుము. జ్ఞానస్థానము ద్వారా నీవు నూతనీకరించిన ప్రజలు పొందిన దానిని నీ రక్షణ క్రింద పదిలముగా కాపాడుము. వారి నిత్య ఆనంద భాగ్యులకు సిద్ధము చేయుము. నీవు నీతిని మధ్యంత ప్రార్థన ద్వారా వీళ్ళందరూ కూడా నీ యొక్క దీవెనలకు నిరంతరంగా పొందు భాగ్యాన్ని అనుగ్రహించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నిన్ను దీవించి కాపాడునుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించదము. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. దివ్యవాణి టీవీ ఛానల్స్ ద్వారా ప్రత్యక్ష రిలే ప్రసారాలు చేసి ఉన్నాము. మరి అనేక మంది ఈ యొక్క ప్రసారాల ద్వారా లబ్ధిని పొందుకుంటూ ఉన్నారు, ఆధ్యాత్మికంగా బలపడుచు ఉన్నారు, అంతోని వారి యొక్క పుణ్యక్షేత్రము గురించి తెలుసుకుంటూ ఉన్నారు, అనేక మంది నడిపించబడుచు ఉన్నారు. మరి దానికై సహకరిస్తున్నటువంటి వారు అనేక మంది భక్తులు ఉన్నారు. ఈరోజు ఈ యొక్క టెలికాస్టుల నిమిత్తమై స్పందించినటువంటి దాతలు, మొదటి కుటుంబము సలిబిండ్ల ఆరోగ్యం మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు, వారు శాంతినగర్ ప్యారిష్ నుంచి. వారి యొక్క ఉద్దేశము మరణించిన సలిబండ్ల డేవిడ్ రెడ్డి గారి యొక్క ఆత్మ నిత్య విశ్రాంతి నిమిత్తమై, కుటుంబంలో దేవుని యొక్క దీవెనల నిమిత్తమై వారు కానుకను సమర్పించి ఉన్నారు. రెండవ కుటుంబము కంజి జోజిరెడ్డి గారి కుటుంబం, జోజిరెడ్డి నిర్మలమ్మ గారి యొక్క కుటుంబము, వారు ఫాతిమాపూర్ నుంచి. వారి యొక్క ప్రార్థనా ఉద్దేశము మరణించిన తుమ్మ మరియమ్మ లూదిరెడ్డి గారి యొక్క ఆత్మలకు నిత్య విశ్రాంతి కలుగునట్లుగాను, అదేవిధంగా వారి యొక్క కుటుంబంలో ఆధ్యాత్మిక మేలుల కొరకై వారు కానుకని ఇచ్చి ఉన్నారు. ఆ దేవాతి దేవుడు ఈ ఇరువురి కుటుంబాలను దీవించి సమర్పించిన ప్రతి ఒక్క ఆత్మకి కూడా దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయునుగాక. ఆమేన్. ప్రతి మంగళవారము కూడా పేదల పాలిట అన్నమై ఉన్నటువంటి మన యొక్క పునీత అంతోని వారి యొక్క నామ గౌరవార్థము మన పుణ్యక్షేత్రము తరపున పేదలకు అన్నదానము జరుగుచూ ఉన్నది. దాదాపు 200 మంది నిరుపేదలు ఆ యొక్క ఆహారాన్ని పొందుచూ ఉన్నారు. ఆ యొక్క పేదల అన్నదానము నిమిత్తమై అనేక మంది భక్తులు ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈరోజు జరిగినటువంటి అన్నదానములో
కానుకను సమర్పించినటువంటి వారు బాలశౌరిరెడ్డి, దివ్యజ్యోతి, కె చిన్నయ్య గారి యొక్క కుటుంబ సభ్యులు. ఆ దేవాతి దేవుడు వీరి కుటుంబాన్ని పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. అదేవిధంగా మీలో ఎవరైనా సరే ఈ పుణ్యక్షేత్రంలో జరుగుతూ ఉన్నటువంటి ఆధ్యాత్మిక సామాజిక అవసరాల నిమిత్తమై చేస్తున్నటువంటి పనిలో మీ యొక్క పాలు పంచుకోవాలి అనుకున్నట్లయితే ఆఫీస్ వద్ద ఉన్నటువంటి సిస్టర్ను, ఫాదర్ని సంప్రదించవలసిందిగా కోరుచూ ఉన్నాము. మన యొక్క దేవాలయ నిర్మాణము సజావుగానే జరుగుతూ ఉన్నది. కానీ మీ యొక్క ప్రార్థనా సహాయం ఎంతో అవసరం ఉంది. అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నాము. మరి ఎంతో మంది ప్రామిస్ వాగ్దానం చేసినటువంటి వారు ముందుకు రాలేకపోతూ ఉన్నారు. కాబట్టి మీరు ప్రత్యేక విధంగా ప్రార్థన చేయవలసిందిగా కోరుచూ ఉన్నాము. తరువాత ఈ యొక్క దేవాలయ నిర్మాణం నిమిత్తమై ఎవరైనా సరే వస్తు రూపేణ, ధన రూపేణ స్పందిస్తూ ఉన్నటువంటి దాతలు ముందుకు వచ్చి ఆ యొక్క ఆఫీస్ వద్ద ఉన్నటువంటి సిస్టర్ని కానీ ఫాదర్ని కానీ సంప్రదించి మీ యొక్క కానుకను చెల్లించి తగిన రసీదును పొందుకోవాల్సిందిగా కోరుచూ ఉన్నాము. దైవ ప్రేమచే ప్రజ్వలించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి. మీ జపములచే ఆత్మల రక్షించ దీక్షను పొందిన వారా, మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి. మూర్ఖ పాపులు పతితులెందరిను మనసు తిప్పిన వారా, మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి. దివ్య రక్షకుని మార్గము బోధింప అంకితమైన వారా, మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి. అనేక అద్భుత మహిమలు చూపగ వరమును పొందిన వారా, మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి. శరణని మీదరి చేరిన దయతో మనవుల తీర్చెడివారా, మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి. తాము కోరిన కోరికలు నెరవేరినందుకు కృతజ్ఞతగా ప్రతి మంగళవారం పునీత అంతోని వారి పుణ్యక్షేత్రం ద్వారా అనాథలకు, అభాగ్యులకు అన్ని పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. అదేవిధంగా మీలో ఎవరైనా సరే ఈ పుణ్యక్షేత్రంలో జరుగుతూ ఉన్నటువంటి ఆధ్యాత్మిక సామాజిక అవసరాల నిమిత్తమై చేస్తున్నటువంటి పనిలో మీ యొక్క పాలు పంచుకోవాలి అనుకున్నట్లయితే ఆఫీస్ వద్ద ఉన్నటువంటి సిస్టర్ను, ఫాదర్ని సంప్రదించవలసిందిగా కోరుచూ ఉన్నాము. మన యొక్క దేవాలయ నిర్మాణము సజావుగానే జరుగుతూ ఉన్నది. కానీ మీ యొక్క ప్రార్థనా సహాయం ఎంతో అవసరం ఉంది. అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నాము. మరి ఎంతో మంది ప్రామిస్ వాగ్దానం చేసినటువంటి వారు ముందుకు రాలేకపోతూ ఉన్నారు. కాబట్టి మీరు ప్రత్యేక విధంగా ప్రార్థన చేయవలసిందిగా కోరుచూ ఉన్నాము. తరువాత ఈ యొక్క దేవాలయ నిర్మాణం నిమిత్తమై ఎవరైనా సరే వస్తు రూపేణ, ధన రూపేణ స్పందిస్తూ ఉన్నటువంటి దాతలు ముందుకు వచ్చి ఆ యొక్క ఆఫీస్ వద్ద ఉన్నటువంటి సిస్టర్ని కానీ ఫాదర్ని కానీ సంప్రదించి మీ యొక్క కానుకను చెల్లించి తగిన రసీదును పొందుకోవాల్సిందిగా కోరుచూ ఉన్నాము. దైవ ప్రేమచే ప్రజ్వలించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి. మీ జపములచే ఆత్మల రక్షించ దీక్షను పొందిన వారా, మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి. మూర్ఖ పాపులు పతితులెందరిను మనసు తిప్పిన వారా, మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి.
రాజ్యరక్షకుని మార్గము బోధింప అంకితమైన వారా మా కొరకు ప్రార్థించండి మా కొరకు ప్రభువును వేడండి అనేక అద్భుత మహిమలు చూపగ వరమును పొందిన వారా మా కొరకు ప్రార్థించండి తో ఈ యొక్క నవదిన ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ యొక్క 9 మంగళవారాలు కూడా ఒక్కొక్క ధ్యానాంశముతో పునీత అంతోని వారు ఏ విధముగా దేవునికి ప్రియమైనటువంటి బిడ్డగా జీవించి మనందరికీ కూడా ఒక సుమాతృకగా మనందరినీ కూడా దేవుని చెంతకు నడిపించేటటువంటి వ్యక్తిగా ఎట్లా మారుతూ ఉన్నాడో అన్నటువంటి అంశాలపైన మనము ధ్యానిస్తూ మనము కూడా ఆ పునీత అంతోని వారి యొక్క పండుగను ఘనముగా జరుపుకునేలాగున మేమందరినీ కూడా ఈ యొక్క పుణ్యస్థలానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాలన్నిటిలో పాల్గొని ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని సందర్శించి మీరు కూడా దేవుని యొక్క దీవెనలు పునీత అంతోని వారి మధ్యస్థము ద్వారా పొందాలని మేమంతా కూడా ఆకాంక్షిస్తూ మీ అందరినీ కూడా ప్రేమపూర్వకముగా సాదరముతో ఆహ్వానిస్తూ ఉన్నాము. పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి. పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి. పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి. దివ్య బాలయేసును ఎత్తుకున్న ఆ దివ్యమూర్తి స్వరూపంలో మాటలకందని ఆకర్షణ, భక్తిభావం తొడికిసలాడుతుంటుంది. కడలి అలల్లా ఎగసిపడే ఎంతటి వేదనైనా మెట్టుగూడలోని పునీత అంతోని వారి సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తే చాలు ప్రశాంతత చేకూరుతుంది. మహిమాన్వితులైన అద్భుతాల పునీత అంతోని వారిని స్మరిద్దాం. ప్రభువు ద్వారా స్వస్థతలు పొందుదాం. రండి, ఈ దివ్య ఆలయాన్ని సందర్శించండి. మన అవసరాలను నిత్యం ప్రభువుకు విన్నవించి కోరికలు తీర్చే అద్భుతాల అంతోని వారిని స్తుతిద్దాం, వేడుకుందాం, ప్రార్థిద్దాం, తరిద్దాం.